హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హార్ముజ్ జలసంధిలో ఇరాన్కు చెందిన రివల్యూషనరీ గార్డ్స్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ లింక్డ్ షిప్ ఎంఎస్సీ ఏరిస్లోని సిబ్బంది అందరినీ విడుదల చేస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమిరాబోల్డాహియాన్ ప్రకటించారు. పోర్చుగల్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ చేయబడిన ఓడను ఏప్రిల్ 13న 17 మంది భారతీయులతో సహా 25 మంది సిబ్బందితో స్వాధీనం చేసుకున్నారు. చాలా మంది సిబ్బంది వారి స్వాధీనంలో ఉండగా కంటైనర్ నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళా క్యాడెట్ టెస్సా జోసెఫ్ను ఇదివరకే ఇరాన్ అధికారులు విడుదల చేశారు. పూర్తి సమాచారం కొరకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. షిప్లోని సిబ్బందిని మానవతా దృక్పథంతో విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఓడ కెప్టెన్తో పాటు వారి వారి దేశాలకు తిరిగి వెళ్లేందుకు వీలు కల్పించారు. అయితే న్యాయ నిర్బంధంలో ఉన్న నౌకను ఇరాన్ నియంత్రణలోనే ఉండనుంది. భారత సిబ్బంది తిరిగి రావడం కాంట్రాక్టు బాధ్యతలతో సహా పలు అంశాలపై ఆధారపడి ఉంటుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంతకుముందు తెలిపింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సిబ్బంది ఆరోగ్యం, వారి విడుదలకు సంబంధించి ఇరాన్ అధికారులతో కొనసాగుతున్న చర్చలను గురించి ధృవీకరించారు. ఇరాన్ సైన్యం నౌకను స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల తర్వాత వైట్ హౌస్ జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి ఆండ్రియన్ వాట్సన్ ఓడ సిబ్బందిలో భారతీయులు, ఫిలిపినో, పాకిస్తానీ, రష్యన్, ఎస్టోనియన్ జాతీయులు ఉన్నారని చెప్పారు. స్వాధీనం చేసుకున్న ఓడ ఇరాన్ ప్రాదేశిక జలాల్లో తన రాడార్ను దాటుకుని వచ్చిందని, నావిగేషన్ భద్రతకు ముప్పు వాటిల్లిందని ఇరాన్ ఆరోపించింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.